సొంత పార్టీపై అసంతృప్తితో ఉన్న కవిత కూలయ్యారా? సింగరేణి జాగృతి ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అడుగులు ఎటువైపు? కవిత విషయంలో బీజేపీ ఎంపీ అంచనాలేంటి? బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత దారెటు అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. సొంత పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారనే ఊహాగానాలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరందుకున్నాయి. నిన్న కవితతో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు, పార్టీ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ గండ్ర మోహన్ రావు సమావేశమయ్యారు. ఈ కీలక భేటీ తర్వాత కవిత కూలయ్యారా అనే ఆసక్తి నెలకొంది. కవితను బుజ్జగించేందుకే ఈ ఇద్దరు నేతలను బీఆర్ఎస్ రంగంలోకి దించిందనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు కవిత వ్యవహారంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తండ్రి కూతురి మధ్య మధ్యవర్తులెందుకని ప్రశ్నించారు. జూన్ 2న కవిత కొత్త పార్టీ పెడుతున్నారని, షర్మిల తరహాలో కవిత కూడా పాదయాత్ర చేస్తారని కామెంట్ చేశారు. నాకు అవగాహన ఉన్న కాడికి, నాకు అర్థమవుతున్న కాడికి చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయినట్టున్నది. టీఆర్ఎస్ పార్టీలకి వెళ్ళి బయటికి పోదామని, సొంత ఏజెండా పెట్టుకుందామని, అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని, ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది. తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ 2వ తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టవచ్చు. అంతకుమించి కొత్త కనబడేది ఏముంది? ఆడ కొట్లాట ఏముంది? తండ్రి కూతుర్లు, అన్న చెల్లెళ్ళు, పక్క రాష్ట్రంలో ఏమైందో చూసినాం. ఈ రాష్ట్రంలో కూడా గదే అవుతుంది. ఇదిలా ఉంటే తన యాక్షన్ ప్లాన్ అమలు చేసే దిశగా కవిత అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణ జాగృతికి సంబంధించి 11 ఏరియాలకు కోఆర్డినేటర్లను నియమించారు. సంస్థను కాపాడడమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటు చేశామన్నారు. టీజీబీకేఎస్తో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామని, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ కు పూర్తిగా దూరం కాకపోయినా ఇకపై తన కార్యకలాపాలను జాగృతి సంస్థ ద్వారానే పూర్తి స్థాయిలో నిర్వహించాలని కవిత నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఆ సంస్థను బలోపేతం చేయడంపై ఆమె ఫోకస్ చేశారనే చర్చ జరుగుతోంది.